వేయవలసింది ఆయనకి కాదు, ఆ శిక్షకు కారకులు ఆయన కాదు. కానీ ఇక్కడ కూర్చున్నారే ఎవరండి చెప్పండి అమ్మా, ఎవరు? మీ పక్కన వాళ్ళ? మరి ఎవరు చెప్పండి, ఎవరండి? నా ద్వారా, నీ ద్వారా, మీ ప్రక్కన వారి ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాపములను తీసివేయడానికి కల్వరి శిలువలో వధించబడ్డాడు, యాగమయ్యాడు. ఈ బాధ నేను భరించలేకపోతూ ఉన్నాను, ఈ శిక్షను నేను భరించలేకపోతూ ఉన్నాను. కానీ అయినా నా చిత్తము కాదు గాని నీ చిత్తమే నెరవేరును గాక. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన ఏకైక దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి శిక్షణ వధించబడినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. యెషయా గ్రంథం 53:10 ఒక మాట వ్రాయబడింది. ఏ మాట చదవండి ఒకసారి. చాలండి, ఎంత మాట అండి, ఏ మాట? ఆయన నలుగా గొట్టడం ప్రభువుకు ఇష్టమైనది. ఏ తండ్రికైనా కుమారుని బాధిస్తూ ఉంటే, కుమారుని శిక్షిస్తూ ఉంటే ఎవరైనా మౌనముగా ఉంటారండి? ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా మౌనంగా ఉంటారా? రే నా కొడుకును కొడుతున్నావు, ఎవడరా నువ్వు అని చెప్పి ఎంతకైనా మనం వెళతాం. బిడ్డల పట్ల మనకు ఎంతో ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. అలాంటి ప్రభువు యేసుక్రీస్తు శ్రమలు పడడానికి ఆయనకు ఇష్టమైన కుమారుని పంపించాడు. ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకే. ముద్దుల కుమారుని, ఏకైక కుమారుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మన కొరకు ఆయన వధించబడ్డాడు. క్రీస్తును తెలుసుకోలేక క్రీస్తుకు దూరం అయిపోతున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గుర్రపిల్లలాగా ఆయన వస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు కొరకు తండ్రి ఎలాగో ఎదురు చూస్తూ ఉన్నాడో అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నా కుమార్తె ఎప్పుడు వస్తుందో, నా బిడ్డ ఎప్పుడు వస్తాడో, నా సన్నిధిలో ఎప్పుడు ఉంటాడో, నన్ను ఎప్పుడు